పిల్లలు బాగున్నారా? ఈరోజు మీ తరగతిలో భాషాంశాల్లో భాగమైనటువంటి సందుల గురించి మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా ఇత్వసంధి, ఉత్వసంధి గురించి తెలుసుకుంటారు. పిల్లలు, ఈరోజు ఈ పాఠ్యాంశం పూర్తయ్యేసరికి మీరు ఇవి చేయగలుగుతారు. నిత్య వ్యవహారంలో భాషా వినియోగంలో జరిగే మార్పుల గురించి తెలుసుకుంటారు. పాఠాలను చదివి ఇత్వ ఉత్వసంధి పదాలను గుర్తించగలుగుతారు. విసంధి పదాలను కలపగలుగుతారు. పదాలు కలిసేటప్పుడు జరిగే మార్పులను చెప్పగలుగుతారు. భాష అనేటువంటిది భగవంతుడు మానవులకు ఇచ్చిన గొప్ప వరం. సృష్టిలో అనేక కోట్ల ప్రాణులున్నాయని మీకు తెలుసు. వాటిలో ఏ ప్రాణికి లేనటువంటి గొప్ప సౌకర్యము మాట్లాడగలగడం అనేటువంటిది కేవలం మానవునికి మాత్రమే ఉన్నది. ఈ భాషను ఉపయోగించి మానవుడు తన నిత్య అవసరాలను, నిత్య వ్యవహారాలను జరుపుకోవడమే కాకుండా తన భావాలను చెప్పుకోవడానికి, అనుభూతులను పంచుకోవడానికి భాషనే సాధనంగా వాడుకుంటూ ఉన్నాడు. ఈ భాషను ఉపయోగించి ఇతరులతో మాట్లాడే సందర్భములో సాధ్యమైనంత వరకు మానవుడు సంక్షిప్తంగా, పొందికగా, వేగంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా పలికేటువంటి సందర్భములోనే అప్రయత్నంగానే ఆ మాటలు లేదా పదాలు కలిసిపోయి పలుకుతూ ఉంటాడు, కలిపి పలుకుతూ ఉంటాడు. అది అనుకోకుండానే జరిగేటువంటి ప్రక్రియ. అది ఎలా జరుగుతుందనేది ఉదాహరణకి ఇప్పుడు మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను, చూడండి. అతడు ఎందుకు ఈ పని చేశాడు అనే వాక్యం మీకు కనిపిస్తున్నది కదా. మనం ఇదే వాక్యాన్ని ఇతరులతో పలికే సందర్భంలో ఎలా పలుకుతాం? అతడు ఎందుకు అని కాకుండా అతడెందుకు ఈ పని చేశాడు అని కలిపి పలుకుతూ ఉంటాం. అది ఉచ్చారణ సౌలభ్యంగా ఉంటుంది, వేగంగా పలుకొచ్చు, సులభంగా కూడా ఉంటుంది. అలాగే మనము ఇప్పుడు కలిసి నడుద్దాం అని ఇలా పలికిన దానికంటే మనమిప్పుడు కలిసి నడుద్దాం అని ఒకే పదంగా పలికితే సౌకర్యంగా ఉంటుంది, సులభంగా పొందికగా కూడా ఉంటుంది కదా. అలా పలుకుతూ ఉంటాం. అలాగే వాడు అంత గొప్పవాడు అయ్యాడు, ఈ వాడు అంత గొప్పవాడు అయ్యాడు అని విడివిడిగా చెబితే అంత సౌకర్యవంతంగా అనిపించటం లేదు. అదే వాడు అంతా అనే పదాన్ని వాడంతా అని పలుకుతూ ఉంటాం. అలాగే గొప్పవాడు అయ్యాడనే దాన్ని కూడా గొప్పవాడయ్యాడు అని కలిపి పలుకుతూ ఉంటాం. అంటే 4 పదాలను మనం పలికేటప్పుడు, ఇతరులతో వ్యవహారంలో చెప్పేటప్పుడు వాడంత గొప్పవాడయ్యాడు అని పలుకుతూ ఉంటాం. పిల్లలు చూశారు కదా, మనం ఇతరులతో సంభాషించేటప్పుడు మనకు తెలియకుండానే ఇలా పదాలను కలిపి పలుకుతూ ఉంటాం. అయితే ఇలా పదాలు కలిపేటప్పుడు అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి ఎలా జరుగుతాయి, ఆ మార్పులు, చేర్పులు ఎలాంటివి అనేటువంటి ఇప్పుడు చూద్దాం. అయితే అలా చూడడానికంటే, తెలుసుకోవడానికంటే ముందు గతములో మనం చదువుకున్నటువంటి అంశాలను కొన్ని ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మీరు నేర్చుకోబోయేటువంటి అంశాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఒకసారి చూడండి పిల్లలు, నేను కోకిల అనే పదము రాయదలుచుకున్నాను. ఎలా రాస్తున్నానో చూడండి. కో కి ల. సరిగ్గా రాశానా? అసలు ఇలా రాస్తామా? కా మీద ఓ రాయడము, కీ మీద ఈ రాయడము ఇలా రాస్తామా? రాయం కదా. మరి ఎలా రాస్తూ ఉంటాం? ఓ బదులుగా ఓత్వం దీర్ఘం రాస్తూ ఉంటాం. ఈ బదులుగా గుడి రాస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఓ అనే ధ్వనికి బదులుగా ఓత్వం దీర్ఘాన్ని, ఈ అనేటువంటి అక్షరము లేదా ధ్వనికి బదులుగా గుడిని వాడినాం. ఓ అనే అక్షరానికి గుర్తుగా ఓత్వం దీర్ఘాన్ని, ఈ అనే అక్షరానికి లేదా ధ్వనికి గుర్తుగా గుడిని మనం వాడుతూ ఉన్నాం. గమనించారు కదా.
పిల్లలు, ఓ అనేటువంటి అక్షరానికి ఓత్వం దీర్ఘాన్ని, ఈ అనే ధ్వనికి గుడిని మనం వాడుతూ ఉన్నాం కదా. అయితే కేవలం ఈ 2 అక్షరాలకు మాత్రమే గుర్తులు ఉన్నాయా? మిగతా అక్షరాలకు కూడా ఉన్నాయా? మిగతా అక్షరాలకు కూడా ఉన్నాయని మీకు తెలుసు. అవి ఏమిటో ఒకసారి చూద్దామా? అకారానికి గుర్తుగా దేన్ని వాడుతూ ఉంటాం మనము? తలకట్టును వాడతాం. అలాగే ఆకారానికి దీర్ఘాన్ని వాడుతుంటాం. ఈ కోకిల అన్నప్పుడు ఇంతకుముందు ఈ బదులుగా దేన్ని వాడినాం మనము? గుడి. ఈ అనే అక్షరానికి గుడి దీర్ఘాన్ని. అలాగే ఉకారానికి దేన్ని గుర్తుగా వాడుతూ ఉంటాము? కొమ్మును. ఊ అనే ధ్వనికి కొమ్ము దీర్ఘాన్ని. ఏ అనే అక్షరానికి గుర్తుగా ఏత్వాన్ని. ఏ అనేటువంటి అక్షరానికి గుర్తుగా లేదా ధ్వనికి గుర్తుగా ఏత్వం దీర్ఘాన్ని. అలాగే ఐత్వంకు గుర్తుగా ఐత్వాన్ని. ఓ అనే అక్షరానికి గుర్తుగా ఓత్వాన్ని. ఓ అనే ఇంతకుముందు కోకిల అన్నప్పుడు కా వచ్చింది, ఓ అనే ధ్వని వినిపించింది. మరి ఓ రాయలే, ఏం రాశాం మనము? ఓత్వం దీర్ఘాన్ని రాశాం. ఔత్వానికి గుర్తుగా దేన్ని వాడుతూ ఉంటాము? ఔత్వాన్ని వాడుతూ ఉంటాం. చూశారు కదా పిల్లలు? అంటే ఆయా అక్షరాలకు లేదా ఆయా ధ్వనులకు బదులుగా ఆ ధ్వనులు హల్లులతో కలిపి పలకాల్సి వచ్చిన సందర్భములో మనము ఆ అచ్చులను రాయకుండా వాటికి బదులుగా సులభంగా ఉండేందుకోసం కొన్ని గుర్తులను ఏర్పాటు చేసుకొని వాడుతూ ఉన్నాం. వాటినే మనం ఏమంటూ ఉంటాము? గుణింతాలు అని అంటాం. అంటే గుణింతాలు అంటే ఏమర్థమైంది? గుణింతాలు అంటే అచ్చులకు మారుగా అచ్చుల యొక్క ధ్వని హల్లులతో కలిసి పలికే సందర్భములో గుర్తులుగా ఉపయోగించేటువంటివి గుణింతాలు అని మనకు అర్థమైంది. అయితే అచ్చులకు మాత్రమే గుర్తులు ఏర్పాటు చేసుకున్నామా? హల్లులకు కూడా ఉన్నాయి. హల్లులకు ఉన్నటువంటివి ఏమిటివి? అక్క అన్నప్పుడు కాకు కావత్తిస్తాం కదా. కావత్తు అనేటువంటిది హల్లుకు సంబంధించినటువంటి గుర్తు కదా. అగో ఈ విధంగా హల్లులకు సంబంధించిన గుర్తులను మనము వత్తులని, అచ్చులకు సంబంధించిన గుర్తులను గుణింతాలని పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ రాతలో సౌలభ్యం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గుర్తులు. పిల్లలు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసినటువంటి ఈ గుణింతాల ఆధారంగా ఇప్పుడు మీకు ఒక పదాన్ని చూపిస్తాను. ఈ పదములో ఉండేటువంటి ధ్వనులు ఏమేమిటో గుర్తించండి. చూడండి, కూత అనేటువంటి పదం ఉన్నది కదా. ఈ కూ అనేటువంటి అక్షరములో ఏ ఏ ధ్వనులు ఉన్నాయి, ఏ ఏ అక్షరాలు ఉన్నాయి చెప్పండి. కా అనేటువంటి అక్షరం ఉంది, క. తర్వాత కొమ్ము దీర్ఘం ఉంది కదా. కొమ్ము దీర్ఘం ఉన్నది అంటే ఏమున్నట్టు గుర్తు అందులో? ఇప్పటిదాకా చూసాం మనం. దాని ప్రకారం చెప్పండి ఏమున్నది? కొమ్ము దీర్ఘం ఉన్నది అంటే ఊ ఉన్నది అని అర్థం. అంటే క్ ప్లస్ ఊ అయితే కూ అవుతుంది కదా. అచ్చులు హల్లులు ఎలా కలిసిపోతాయో చూశారు. వీటి ఆధారంగా మీకు ఇప్పుడు ఒక పదం ఇస్తాను. ఆ పదములో ఉండేటువంటి అచ్చులను హల్లులను గుర్తుపట్టండి. చూడండి, ఇక్కడ మీకు ఒక పదం కనిపిస్తున్నది, మనమిప్పుడు అని. ఆ మనమిప్పుడు అనేటువంటి పదాన్ని విడదీస్తే 2 పదాలు ఉంటాయి, మనము, ఇప్పుడు అని. ఈ మనము అనేటువంటిది మొదటి పదం, ఇప్పుడు అనేది 2వ పదం. ఈ మొదటి పదాన్నే మనం పూర్వపదం అని కూడా అంటాం. 2వ పదం ఇప్పుడు కదా, ఆ 2వ పదాన్నే ఉత్తర పదం అని కూడా అంటాం. ఇప్పుడు మొదటి పదమైన మనములో చివరి అక్షరం ఏది? ము. ము అనేటువంటి అక్షరములో 2 ధ్వనులు లేదా 2 అక్షరాలు కలిసి ఉన్నాయి. ఏమేమిటి అవి గుర్తించండి. ఇంతకుముందు కూలో క ఉంది, ఊ ఉంది అనుకున్నాం కదా. అలాగేలో ము అనేటువంటి దాంట్లో ఏమేమి ఉన్నాయి? మా ఉంది, కొమ్మున్నది అంటే ఏమున్నట్టు అక్కడ? ఊ ఉన్నది. మ ఊ అయితే ము. ఇప్పుడు తర్వాత ఏం జరగబోతున్నదో చూడండి. 2వ పదం యొక్క మొదటి అచ్చు ఇకారం వచ్చి ఉకార స్థానంలో కూర్చున్నది. ఉకారం అక్కడి నుంచి వెళ్ళిపోయింది, తొలగిపోయింది. తర్వాత ఏం జరగబోతున్నదో చూడండి.
ఇకారము మాతోటి కలవాలి, కానీ ఈను మాతో కలుపుతామా? కలపము. వాటిని సులభంగా ఉండేందుకోసం గుర్తులుగా మార్చుకున్నాం, గుణింతంగా మార్చుకున్నామని అనుకున్నాం. అంటే ఈ అనే దానికి గుర్తుగా దేని వాడుతుంటాం మనము? గుడిని వాడుతుంటాం కదా. ఇప్పుడు ఈ గుడి ఏం జరుగుతున్నది చూడండి, మకారానికి వెళ్ళి కలిసింది. ఇప్పుడు మనమిప్పుడు అయింది. అంటే మనము ప్లస్ ఇప్పుడు ఈ రెండు పదాలు కలిసి మనమిప్పుడు అని ఏర్పడింది. పిల్లలు చూశారు కదా. అంటే మనమిప్పుడు అనేటువంటి పదం ఏర్పడడంలో మనము ఇప్పుడు అనే రెండు పదాలలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకొని ఏకపదంగా మనమిప్పుడు అని ఏకపదంగా ఒకే పదంగా ఏర్పడింది. మనం నిత్య వ్యవహారంలో మాట్లాడేటప్పుడు మనమిప్పుడు ఇక్కడికి వెళ్దాం, మనమిప్పుడు ఎక్కడికి వెళ్దాం అని ఇలా మాట్లాడుతూ ఉంటాం. అయితే రాతలో చూసినప్పుడు, లిఖిత రూపంగా చూసినప్పుడు ఇలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలా ఉచ్చారణ సౌలభ్యం కోసం అనేక మార్పులు చేర్పులతో పదాలు కలిసిపోవడాన్ని సంధి అని అంటాం. పిల్లలు, సంధి అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. అయితే ఈ మార్పులన్నీ ఒకే రకంగా ఉండకపోవచ్చు. పదాలు కలిసిపోవడంలో మార్పులు చేర్పులు వేర్వేరు రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి మార్పులు చేర్పుల ఆధారంగా మనం సంధులను కూడా రకరకాల పేర్లతో పిలుచుకోవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ఈ వాక్యాల్లోని మీకు సీత ఇష్టాలు అనేటువంటి పాఠం ఉంది కదా, ఆ పాఠంలోని కొన్ని వాక్యాలని చూపిస్తాను. ఈ వాక్యాల్లో ఉండేటువంటి సంధి పదాలను గుర్తించండి. చూస్తున్నారు కదా. తాను చదువుకుంటానని చెప్పింది. చదివించడం మంచిదన్న సంగతి అర్థం చేసుకున్నారు. అయ్యో అప్పుడు ఏమైంది? ఊరికొక్కరున్నా దేశం బాగుపడుతుంది. ఇప్పుడు నేనేమన్నాను? ఆ కాలం పోయిందక్క. పిల్లలు, వాక్యాలు చూశారు కదా. ఈ వాక్యాల్లో ఉన్న సంధిపదాలు ఏవో గుర్తించండి. తాను చదువుకుంటానని చెప్పిందిలో సంధిపదం ఏది? చదువుకుంటానని. రెండవ వాక్యములో మంచిదన్న. మూడవ వాక్యములో అప్పుడేమైంది. తర్వాతి వాక్యంలో ఊరికొక్కరున్న, ఊరికి ఒక్కరు ఉన్న పదాలు కలిసిపోయి ఉన్నాయి కదా, అది సంధిపదమే. తర్వాతి వాక్యములో ఇప్పుడు అది ఒకటే పదం. నేనేమన్నాను, ఇది సంధిపదమే. ఆ కాలం పోయిందక్క, పోయిందక్క సంధిపదమే. ఇవన్నీ కూడా ఈ వాక్యాలలో సంధిపదాలుగా గుర్తించారు. మనం ఇప్పుడు సంధుల గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఆ సంధిపదాలు ఉంచుకొని మిగతా వాక్యాలు తొలగిద్దాం. చదువుకుంటానని మంచిదన్న, అప్పుడేమైంది, ఊరికొక్కరున్నారు, నేనేమన్నాను, పోయిందక్క, ఇవన్నీ కూడా సంధి పదాలు కదా. అంటే ఒకటి లేదా రెండు మూడు పదాలు, ఒకటి కంటే ఎక్కువ పదాలు వీటిలో కలిసి ఉన్నాయి కదా. ఈ పదాలను విడదీసి చూద్దాం ఒకసారి. చదువుకుంటానని అనే పదాన్ని విడదీస్తే అందులో ఉన్న పదాలు ఏమేమి వస్తాయి మనకు? చదువుకుంటాను అని. అలాగే మంచిదన్న పదాన్ని విడదీస్తే మంచిది అన్న. అప్పుడేమైంది అనే పదాన్ని విడదీస్తే అప్పుడు ఏమైంది అన్నట్టు. ఇక్కడ ఏమైందిని కూడా విడదీయచ్చండు. ఏమైంది పదాన్ని కూడా విడదీయొచ్చు, ఏమీ అయింది. కానీ అప్పుడు ఏమైందిని విడదీసుకుందాం. ఊరికొక్కరున్నా ఏమవుతుంది? ఊరికి ఒక్కరున్నా. నేనేమన్నాను విడదీస్తే ఏమవుతుంది? నేను ఏమన్నాను. పోయిందక్క అనే పదాన్ని విడదీస్తే పోయింది అక్క అని ఈ విధంగా పదాలను విడదీయవచ్చు. అయితే ఇటువైపు ఉన్నవన్నీ విడదీసినటువంటి పదాలు. ఇప్పుడు ఈ విడదీసి ఉన్నటువంటి పదాలలో ఒకే స్వభావం ఉన్నటువంటి పదాలు ఏమిటివో చూద్దాం ఒకసారి. ఒకే స్వభావం అంటే చదువుకుంటాను అనే దాంట్లో ను అన్నప్పుడు ఊ ఉంది, మంచిది అన్నప్పుడు ఈ ఉంది, అప్పుడు అన్నప్పుడు ఊ ఉంది. అంటే కొన్నిట్లో ఊ ఉంది, కొన్నిటిలో ఈ ఉంది. ఇలా
ఉకారముతో అంతమయ్యేటువంటి పదాలున్నటువంటి వాటిని ఒకవైపు, ఇకారముతో ఉన్న వాటిని మరోవైపు చేద్దాం. చూడండి ఏవేవి ఉన్నాయో. చదువుకుంటాను అన్నది పూర్వపదములో ఉకారం ఉంది. అలాగే మంచిదిలో ఇకారం ఉంది, అది కాదు. అప్పుడులో ఉకారం ఉన్నది, అది ఉకారంతో కూడి ఉన్నటువంటి పదం. అలాగే ఇంకోటి ఏది, ఊరిక కాదు, ఏది నేను అనేటువంటి దాంట్లో కూడా ఉకారం ఉన్నది చివరలో. కాబట్టి ఇప్పుడు మనకు చదువుకుంటాను అని అప్పుడు ఏమైంది, నేను ఏమన్నాను, ఇవి ఒకే రకమైన స్వభావం కలిగినటువంటి పదాలు. వాటిని మనం ఉంచుకొని మిగతా వాటిని పక్కకు తొలగిద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి పదాలు అని మనం తెలుసుకున్నాం. దీంట్లో మొట్టమొదటిది చదువుకుంటాను అని కదా. చదువుకుంటాను అని ఈ రెండు పదాలు కలిసి చదువుకుంటానని అని ఏర్పడింది కదా. అది ఎలా ఏర్పడింది, అక్కడ జరిగే మార్పులు చేర్పులు ఏమిటివి అనేది మనం ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించి చూద్దాం. దీన్ని కాస్త పెద్దగా రాసుకుంటే మనకు సులభంగా ఉంటుంది. చదువుకుంటాను అని చూస్తున్నారు కదా. దీంట్లో పూర్వపదం మొదటి పదం ఏది, చదువుకుంటాను. రెండవ పదం అని. మొదటి పదములో చివరి అక్షరం ఏది, ను. ను అనే దాంట్లో ఏ ఏ ధ్వనులు ఉన్నాయి, ఏ అక్షరాలు ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసాం కదా, మనము ఇప్పుడు అన్నప్పుడు మూలో మా ఉంది, ఊ అందని చూసాం కదా. దాని ఆధారంగా ను అనే దాంట్లో ఏమేమి ఉన్నాయో గుర్తించండి. నా ఉంది, తర్వాత కొమ్ము ఉన్నది అంటే ఏమున్నట్టు గుర్తు, ఊ ఉన్నది. న ఊ కలిస్తే ఊ. ఇప్పుడు తర్వాత జరగబోయేటువంటిది ఏమిటి, తర్వాతి పదములో ఉన్నటువంటి మొదటి అచ్చు అకారము వచ్చి ఉకారం మీద కూర్చుంటుంది, అంతే కదా. ఉకార స్థానములో కూర్చుంటుంది. ఉకారం అక్కడి నుంచి వెళ్ళిపోతున్నది, ఎక్కడికో వెళ్ళిపోవటం లేదు, అది పక్క కూర్చుంటున్నది. అది జ్ఞాపకం ఉంచుకొని తర్వాత మళ్ళీ మనం ఉకారంతో మనకు అవసరం ఉన్నది. ఇప్పుడు అకారం వచ్చి ఇక్కడ కూర్చున్నది. ఇప్పుడు ఆ నాకు అలాగే కలుస్తుందా, నా మీద ఆ రాస్తామా, రాయము. మరి ఏమవుతుంది, అకారం ఉన్నది అంటే దానికి గుర్తేమనుకున్నాము, తలకట్టు. ఈ తలకట్టు ఏమవుతుంది, నకారానికి వెళ్ళి కలిస్తే నా అవుతుంది. మొత్తానికి ఏమవుతున్నప్పుడు చదువుకుంటానని అన్న పదం ఏర్పడింది. అంటే చదువుకుంటాను ప్లస్ అని అనేటువంటి ఈ రెండు పదాలు కలిసే సందర్భంలో మనం రాసేటప్పుడు ఇన్ని రకాలైన మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అయితే మాట్లాడేటప్పుడు ఇన్ని జరుగుతున్నాయని మనం ఊహించం, అప్రయత్నంగానే కలిపి పలికేస్తూ ఉంటాం. కానీ లిఖిత రూపంలో రాస్తున్న సందర్భంలోని ఇన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయని మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇంకొక వాక్యం కూడా చూడండి. అప్పుడు ఏమైంది, అప్పుడు మొదటి పదం కదా, అందులో చివరి అక్షరం డు. ఇంతకుముందులాగానే దీంట్లో ఏమేమి అక్షరాలని గుర్తించండి. డూలో ఏమున్నాయి, డా ఉంది, డా అంటే డ్. తర్వాత కొమ్ము ఉన్నది అంటే ఉ ఉన్నది అని అర్థం. తర్వాత ఏం జరగబోతున్నది, ఏ అనేటువంటిది వచ్చి ఉకారాన్ని తొలగించి ఉకార స్థానంలో కూర్చుంటుంది. మీరు ఊహించింది సరైనదే. ఉకారం అక్కడి నుంచి వెళ్ళిపోతున్నది. తర్వాత ఏం జరగబోతున్నది, ఏ డాకు కలవాలి. కానీ అలాగే కలవదు కదా. ఏ అంటే ఏమిటి, ఏనా ఏనా, ఏ అంటే ఏత్వం దీర్ఘం అని కదా అర్థం. ఏత్వం దీర్ఘం వెళ్ళి డాకు కలిస్తే అప్పుడేమైంది, అప్పుడేమైంది అన్న పదం ఏర్పడింది. చూశారు కదా. ఇంకొక పదం కూడా చూడండి. దీన్ని నేను ఇంతకు ముందులాగా చెప్పను, మీరే ఏం జరిగిందో ఒక్కొక్క అక్షరాన్ని విడదీసి ఆలోచించండి. నేను ఏమన్నాలో, ను అనే దాంట్లో నా ఉంది, కొమ్ము ఉన్నదంటే ఊ ఉన్నది. ఊ స్థానంలో ఏమొచ్చి కూర్చుంటుంది, ఏ. అది ఏత్వం దీర్ఘంగా మారుతుంది, నాకు కలుస్తుంది, నే అవుతుంది. అప్పుడు నేనే మన్నాను అవుతుంది కదా. పదాలు కలిసిపోయి ఏకపదంగా మారే సందర్భంలో ఏ విధమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయో చూశారు. అయితే ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఈ 3 ఉదాహరణలలో కూడా ఏ అక్షరం తొలగిపోయింది,
మొదటి పదం చివరలో ఏ అక్షరం ఉన్నది? మరొకసారి జాగ్రత్తగా పరిశీలించండి. చదువుకుంటాను అనిలో చివరలో ఏ అచ్చు ఉండే? ఉకారము. అదే తొలగిపోయింది కదా ఇప్పటి వరకు. అలాగే అప్పుడు ఏమైందిలో చివరిలో ఏముండే? ఉకారము. నేను చివరిలో ఏముండే? ఉకారము. ఇవే కదా తొలగిపోయినాయి. ఈ ఉకారము తొలగిపోయింది, అందుకే జ్ఞాపకం ఉంచుకోమన్నాను, అది ఎక్కడికో వెళ్ళిపోలేదు, దాంతో మళ్ళీ అవసరం ఉంటుందని. అది ఇలా వస్తున్నది చూడండి. వచ్చి ఏం జరుగుతున్నది? ఈ ఉకారమే, వెళ్ళిపోయిన ఉకారమే ఉత్వసంధి. అంటే మొదటి పదము చివర ఉకారము ఉండే, ఆ ఉకారముతో పదాలు ఎండైనటువంటి వాటికి తర్వాత అచ్చులతో ఉండే పదాలు కలిశాయి. చూశారు కదా, ఇదే ఉత్వసంధి. పిల్లలు, ఇప్పుడు చూసిన ఉదాహరణల ద్వారా మనం ఉత్వసంధికి ఏమని నిర్వచనం చెప్పుకోవచ్చు? మొదటి పదము చివర ఉకారము ఉండి తరువాతి పదము మొదట్లో ఏదైనా అచ్చు ఉన్నట్లయితే అది ఉత్వసంధి అవుతుంది. మరొకసారి జాగ్రత్తగా చూడండి. మొదటి పదము చివర ఉకారము ఉండి తరువాతి పదము మొదట్లో ఏదైనా అచ్చు ఉన్నట్లయితే అది ఉత్వసంధి అవుతుంది. ఇక్కడ ఉత్వసంధి అంటున్నాం కదా, ఉత్వము అంటే ఊ అంటే రెండు అక్షరాలు ఉంటాయి కదా, రెండవ అచ్చైన ఊ అనేటువంటిది ఉత్తు కాదు. హ్రస్వ ఉకారాన్ని మాత్రమే ఉత్తు అని అంటారు. ఉత్వసంధి అన్నప్పుడు వాడు, మనము అని ఇలాగే ఉండాలి, కానీ వాడు, మనము ఇలా దీర్ఘ ఉకారం ఉన్నటువంటివి ఉత్వసంధులు కావు. అది దృష్టిలో ఉంచుకోవాలి. దీన్ని సూత్రీకరణ చేసినప్పుడు ఇలా చెబుతూ ఉంటారు. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము. పిల్లలు, ఇంతవరకు ఉత్వసంధి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మరొక సంధి గురించి తెలుసుకుందాం. ఈ ఉదాహరణలు చూడండి. ఊరికి ఒక్కరున్నా. ఊరికి కి అన్నప్పుడు అందులో ఏముంది? ఉకారం ఉందా, ఇకారం ఉన్నదా? ఊరికి కాలో ఇకారం. ఇకారం అంటే గుడి ఉన్నది, గుడి అంటే ఇకారం. ఇప్పుడు ఇకార స్థానములో ఏది వచ్చి కూర్చుంటుంది? తర్వాతి పదములో మొదటి అచ్చు అయినటువంటి ఓ వచ్చి కూర్చుంటుంది. ఇకారం వెళ్ళిపోతున్నది. ఓ అనేటువంటిది అలాగే కాకు కలవలేదు కదా, అలా కలిపి రాయము కదా. మరి ఏం జరుగుతుంది? ఓకు గుణింతం ఏమిటి? ఓత్వం. ఈ ఓత్వము కకారానికి కలిస్తే ఊరికో కరున్నా, ఊరికొక్కరున్నా అన్న పదం ఏర్పడింది. ఊరికి ఒక్కరున్నా, ఊరికిలో ఈ అనేటువంటి ధ్వని లేదా అచ్చు ఉన్నది. గమనించారు కదా. అలాగే ఇంకొక ఉదాహరణ చూడండి. పోయింది అక్క అన్నప్పుడు పోయింది దీలో ఏమేమున్నాయి? ద ఉంది, గుడి. గుడి అంటే ఏమున్నట్టు లెక్క? ఏమున్నట్టు అక్కడ? ఇకారం ఉన్నది. ఇకార స్థానంలో ఏది వచ్చి కూర్చుంటుంది? ఆ. ఇకారం వెళ్ళిపోయింది. అకారం అంటే ఏమిటి? తలకట్టు. పోయిందక్క అయింది. పిల్లలు, మొదట్లో మనం చూసిన వాటిలో ఉకారం ఉండే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వాటిలో మొదటి పదము చివర్లో ఇకారం ఉన్నది. మరొకసారి జాగ్రత్తగా చూడండి. ఊరికి అన్నప్పుడు ఇకారం ఉన్నది, ఊరిక ఈ అయితే ఊరికి కదా ఇకారం ఉన్నది. అలాగే పోయింది అన్నప్పుడు ద ఈ పోయింది. అలాగే మంచిది అన్నప్పుడు దీలో ఏముంది? ఈ ఉంది కాబట్టి మంచి దా అవుతుంది. ఈ వెళ్ళిపోతే దా మిగులుతుంది. ఈ మూడింటిలో కూడా మొదటి పదం చివర్లో ఉన్నటువంటిది ఏమిటి? ఇకారం. ఇప్పుడు ఈ సంధులు ఏ సంధి అవుతుందో మీరు సులభంగా గుర్తించగలుగుతున్నారు కదా. ఇప్పుడు ఇది ఏ సంధి అవుతుందంటున్నారు మీరు? ఇది ఇత్వసంధి. సులభంగా గుర్తించారు. అంటే దీని ఆధారంగా మనం ఏమని చెప్పవచ్చు?
దీని ఆధారంగా మనం ఏమని చెప్పవచ్చు? మొదటి పదము చివర ఇకారము ఉండి తర్వాతి పదము మొదట్లో ఏదైనా అచ్చు ఉన్నట్లయితే అది ఇత్వ సంధి అవుతుంది. మరొకసారి, మొదటి పదము చివర ఇకారము ఉండి తరువాతి పదము మొదట్లో ఏదైనా అచ్చు ఉన్నట్లయితే అది ఇత్వ సంధి అవుతుంది. హ్రస్వ ఇకారాన్ని ఇత్తు అని అంటారు. ఇత్వ సంధి అంటున్నాం కదా, ఇత్తు అంటే హ్రస్వ ఇకారం. ఈ ఈలలో ఇకారము మాత్రమే ఉండాలి, ఈ కారము మొదటి పదం చివరిలో ఉండరాదు. అలా హ్రస్వ ఇకారాన్ని ఇత్తు అని అంటారు. ఇప్పుడు దాన్ని నిర్వచిస్తే ఇలా చెప్పవచ్చు కదా, ఏమి మొదలైన పదాల చివరలో, ఏమి అంటే ఇకారము కదా, ఏమి మొదలైన పదాల చివరలో గల ఇత్తునకు తర్వాతి పదము యొక్క అచ్చు కలిస్తే సంధి వైకల్పికం. ఇక్కడ వైకల్పికం అనేటువంటి ఒక పదం వినిపిస్తూ ఉన్నది. ఉత్వసంధికి ఏ సమస్య లేదు, కానీ ఇత్వసంధి దగ్గరికి వచ్చేసరికి వైకల్పికం అంటే కొన్ని సమయాలలో సంధి ఏర్పడవచ్చు, కొన్ని సమయాలలో సంధి ఏర్పడకపోవచ్చు. అంటే మొదటి పదము చివరలో ఇకారం ఉన్నప్పుడు కొన్ని సమయాలలో సంధి ఏర్పడుతుంది, కొన్ని సమయాల్లో ఏర్పడకపోవచ్చు. ఏర్పడకపోతే ఎడాగమం వస్తుంది అని అర్థం. ఎలా చూడండి, వైకల్పికం అంటే ఒకసారి సంధి జరిగి మరోసారి సంధి జరగకపోవడం. సంధి జరిగితే ఎలా ఉంటుంది? ఏమి ఈ కదా, ఏమి ప్లస్ అయ్యే, ఏమయ్యే ఇత్వ సంధి. మరి సంధి జరగకపోతే ఏమి అయ్యే, దీన్ని ఎడాగమ సంధి అంటారు. దీని గురించి మీరు తర్వాత తెలుసుకుంటారు. అలాగే మరి ఇప్పుడు సంధి జరిగినప్పుడు ఇత్వ సంధిగా మారినప్పుడు మరిప్పుడు అవుతుంది, జరగనప్పుడు మరి ఇప్పుడు దాన్ని ఎడాగమ సంధి అంటారు. అంటే ఇత్వ సంధిలో జరగడము జరగకపోవడం అని రెండు రూపాల్లో కూడా ఉంటూ ఉంటాయి. పిల్లలు, ఈరోజు ఉత్వసంధి గురించి ఇత్వసంధి గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. అయితే ఈ సంధులన్నీ కూడా మనము అప్రయత్నంగానే పలుకుతూ ఉంటాం సంభాషించేటప్పుడు వ్యవహారంలో, కానీ రాసినప్పుడు మాత్రమే ఇలాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. పరిశీలనగా చూస్తే తప్ప ఈ మార్పులు చేర్పులు మనకు గోచరం కావు. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక పని చేయవలసి ఉంటుంది. ఏం చేయాలో చూడండి. మీరు జట్లుగా కూర్చోండి. ఒక్కొక్క జట్టు పాఠ్యపుస్తకములోని ఒక్కో పాఠం చదవండి. ఆ పాఠములోని సంధి పదాలను, ముఖ్యంగా ఇత్వ ఉత్వ సంధి పదాలను గుర్తించండి. ఇత్వ ఉత్వ సంధి పదాలని గుర్తించండి, వాటిని విడదీయండి, ఏ మార్పులు జరిగాయో తెలపండి. పిల్లలు, ఈరోజు ఇత్వసంధి ఉత్వసంధి గురించి తెలుసుకున్నారు. మరోసారి మరో అంశంతో కలుద్దాం. ఉంటాం మరి.